హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మనం రైనీ సీజన్లో కొడైకెనాల్ రోడ్ జర్నీ చూడబోతున్నాం. రెయిన్ పడుతూ ఉంటే చుట్టూ ఫాగ్, గ్రీనరీ ఈ ట్రావెల్లో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుందండి. డైలీ లైఫ్ టెన్షన్ నుండి కొంచెం బ్రేక్ కోసం ఇలాంటి జర్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అలాంటప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేసుకోవడం వల్ల మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ రోడ్ చాలా స్మూత్గా, సైలెంట్గా ఉంటుందండి. రెయిన్ వల్ల ట్రీస్ అన్నీ బ్రైట్గా గ్రీన్గా కనిపిస్తాయి. ఫాగ్ వల్ల ముందు వ్యూ స్లోగా ఓపెన్ అవుతుంది. ప్రతి టోన్ దగ్గర ఇంకా ఏం వ్యూ వస్తుందో అని ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుందండి. ఈ రైనీ సీజన్లో కొడైకెనాల్ ఒక డిఫరెంట్ బ్యూటీ చూపిస్తుంది. కార్లో ఉండగానే బయట రెయిన్ సౌండ్ వినిపిస్తూ ఉండే మైండ్ ఫుల్గా కామ్గా ఉంటుందండి. ఇలాంటి వెదర్లో మ్యూజిక్ కన్నా నేచర్ సౌండే బెస్ట్. నాకు రెయిన్ పడుతూ ఉంటే మట్టి స్మెల్ అంటే చాలా ఇష్టం అండి. నాలాగా ఎవరికైతే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రీచ్ అవుతున్నాం ఫేమస్ గునా కేవ్స్. దీనికోసమే చాలా కష్టపడి వచ్చామండి. రెయినీ సీజన్లో ఈ ప్లేస్ చాలా మిస్టరీగా ఉంటుంది. రాక్స్ మధ్య వాటర్ ఫ్లో, చుట్టూ థిక్ ఫారెస్ట్, సైలెంట్గా డీప్గా ఉంటుందండి ఈ ప్లేస్ని డెవల్స్ కిచెన్ అని కూడా పిలుస్తారండి. చాలా ఇయర్స్ నుంచి ఇది పాపులర్ ప్లేస్. కాకపోతే కొంతమందికి తెలుసండి. మంజుమల్లి బాయ్స్ మూవీ రాగానే చాలామంది జనాలకి ఈ ప్లేస్ పాపులర్ అయిపోయింది. రెయినీ టైంలో ఫాగ్ వల్ల కేవ్స్ ఇంకా డీప్గా, డార్క్గా కనిపిస్తాయండి. లిటిల్ స్కారీ ఫీలింగ్, బట్ చాలా అట్రాక్టివ్. కొంచెం భయం వేస్తుందండి, కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, రెయినీ సీజన్లో విజిట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఘాట్ రోడ్లు కదా, స్లిప్పర్స్, రోడ్స్, వెట్ స్టోన్స్ ఉంటాయండి. బట్ ప్రాపర్ కేర్తో చూస్తే ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. కార్లో వెళ్ళే వాళ్ళకే కాదు, బైక్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. కొడైకెనాల్ రైనీ సీజన్లో ఒక బ్యూటిఫుల్ మెమొరీ ఇస్తుంది. ఆ చుట్టుపక్కల ఎత్తైన కొండలు, మంచుతో కుప్పబడిన కొండలు, ఆ చెట్లు నాకైతే చాలా బాగా నచ్చాయండి. దారి మధ్యలో కోతులు వచ్చాయండి. వాటికి ఆకలేసినట్టుంది. మాకైతే చాలా భయం వేసిందండి. మొత్తానికి గునా కేవ్స్కి వచ్చేసామండి. చూడండి, చుట్టూ మంచుతో కప్పబడిన చెట్లు చూడడానికి చాలా ఆనందంగా ఉందండి. నేను అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. గునా కేవ్స్ లోపల అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుందండి. అది చెప్పడం కన్నా వెళ్ళిన వాళ్ళకే చాలా హ్యాపీగా ఉంటుంది. బయట రెయినీ సౌండ్ ఉంటుంది, లోపల మాత్రం డీప్ సైలెన్స్ అండి. ఆ సైలెన్స్ కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం క్యూరియస్గా ఉంటుంది. రాక్స్ అన్నీ వెట్గా, వాటర్ డ్రాప్స్ స్లోగా పడుతున్నాయండి. ప్రతి డ్రాప్ సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. లైట్ తక్కువగా ఉండడం వల్ల లోపల స్పేస్ ఇంకా డీప్గా కనిపిస్తుంది. చూడండి, ఫుల్ రెయినీ సీజన్ కదండి, బాగా వర్షం పడుతుంది. చుట్టూ మంచు, ఎత్తైన చెట్లు. చూడండి, చాలా చీకటిగా ఉంటుంది. ఆ చెట్ల మీద జనాలందరూ ఎక్కేస్తున్నారు. అసలు ఆ జనాల హ్యాపీనెస్ అయితే నేను అసలు మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీగా ఉన్నారు. ఇది మీకు గుర్తుందా? మూవీలో హీరో వాళ్ళు, హీరో ఫ్రెండ్స్ అందరూ దాని మీద ఎక్కి ఆడుకున్నారండి. ఆ జనాలు చూడండి, చాలామంది ఉన్నారు. నేను చాలా తక్కువ మంది వస్తారేమోనని నాకు చాలా భయం వేసింది. చాలామంది ఉన్నారు. ఫారెస్ట్ స్మెల్, వెట్ స్టోన్స్ స్మెల్ ఆ రెయిన్కి హెవీగా ఉంటుంది. బ్రీత్ తీసుకుంటుంటే కూడా ఒక స్ట్రాంగ్ నేచర్ ఫీల్ వస్తుంది. ఈ ప్లేస్ని డెవిల్స్ కిచెన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? లోపల వెళ్ళగానే అర్థమవుతుంది. కొంచెం భయంగా, కొంచెం వండర్గా, కొంచెం రెస్పెక్ట్ నేచర్ మీద కూడా వస్తుంది. రెయినీ సీజన్లో గునా కేవ్స్ లోపల నా ఎక్స్పీరియన్స్ అండి. చూడండి, అసలు ఎంత బాగుందో. నేను మాటల్లో చెప్పేదానికన్నా మీరు ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.